तेलंगाना के रहनुमा KTR ने मुल्क की शहरी हवाबाजी की मौजूदा सूरत-ए-हाल पर शदीद तनकीद करते हुए सियासी बयान दिया। उन्होंने कहा कि हिंदुस्तानी हवाबाजी का पूरा निज़ाम सिर्फ इंडिगो और एयर इंडिया के हाथों में मरकूज हो गया है। KTR ने इल्ज़ाम लगाया कि गुज़िश्ता 5 दिनों से मुल्क के एयरपोर्ट, रेलवे स्टेशनों और बस अड्डों से भी बदतर हो गए हैं। ये चंद हाथों में ताकत के मरकज़ होने और उसके मनफी नताइज सामने आने की वाज़े मिसाल है। उन्होंने गुज़िश्ता साल के एक कानून को याद दिलाया जिसमें शहरी हवाबाजी की वजारत ने पायलटों के मजदूरी के इस्तेहसाल को रोकने के लिए औकात कार मुकर्रर किए थे। उन्होंने दावा किया कि इस कानून के बावजूद इंडिगो ने पायलटों के लिए कोई मुतबादिल इंतज़ाम नहीं किया, जिसके नतीजे में सिर्फ एक दिन में इंडिगो की तकरीबन 1000 परवाज़ें मनसूख हुईं और सफ़र करने वालों को सख्त परेशानी का सामना करना पड़ा। KTR ने मज़ीद इल्ज़ाम लगाया कि इंडिगो और एयर इंडिया के शदीद दबाव के सबब मरकज़ी वजारत को खुद ही अपना नाफिज करदा कानून वापस लेना पड़ा। ఒక్క మాట ఇంకొక మాట ఇయాల సందర్భం కాబట్టి చెప్తా ఉన్నాను. మీరు చూసుంటారు ఇయాల నిన్న మొన్న వార్తలు గత 5 రోజులుగా ఏమైతదంటే ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతమైతే ఏమైతదంటే దాని దుష్పరిణామాలకు ఇయాల భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ. మీకు గత 5 రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల కంటే అధ్వానం అయిపోయినాయి. ఎక్కడికక్కడ వేలాది మంది తన్నుకుంటాను కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో. తెలుసా ఎందుకో? ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు. ఎందుకు బంద్ పెట్టిండు? ఇది గమ్మత్తైన ఉదాహరణ. మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఏమని? శ్రమ దోపిడీ చేయొద్దు, వారానికి ఒక పైలట్ అంటే ఆయన గింతనే నడపాలి, ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు. సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో, ఇంకోటి లేడు. ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా 2 వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది. ఏమైంది వాళ్ళ దానివల్ల? సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే.